విశాఖ నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీలో సుమారు 7 నియోజకవర్గాల ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలతో పాటు నిర్వహణ సరంజామాను అందజేసిన అధికారులు ఎన్నికల కేంద్రాలకు తరలించడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సిబ్బందికి నిర్వహణ సూచనలు ఇవ్వడంతో పాటుగా భారీగా భద్రతా సిబ్బందిని నియమించారు. ఎన్నికలు సజావుగా జరగడంతో పాటు ఓటింగ్ 80% నమోదయ్యే అవకాశం ఉందంటున్న కలెక్టర్ మల్లికార్జునతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సంబంధించినటువంటి సార్లు కానీ లేకుంటే ఈవీఎం డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కానీ ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి తెలుసుకున్న ప్రతి సార్ ఈవీఎంలో డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి సార్? డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఎప్పటిలోగా పూర్తయ్యేటువంటి అవకాశం? మనకు ఏయూ యూనివర్సిటీలో మొత్తం 7 అసెంబ్లీ అలాగే అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించింది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, ఇక్కడే రిసెప్షన్ సెంటర్లు, అలాగే ఇక్కడే మనకు ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ పెట్టాం. అలాగే ఫ్యూచర్లో మనకు కౌంటింగ్ జరిగేటప్పుడు ఇక్కడే మనకి కౌంటింగ్ సెంటర్లు కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకోవడం జరిగింది డిఫరెంట్ ప్లేసుల్లో. అలాగే మనకు రూట్ ఆఫీసర్లు, పోలింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఒక ఉమ్మడిగా ఒక టీం లాగా బయలుదేరడానికి సిద్ధమే ఉన్నారు. సో 1 అవర్లో మీరు గమనిస్తారు అన్ని రూట్లకు బయలుదేరుతారు. సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి 476 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్టు కనబడుతుంది కదా సార్. అట్లాంటి దగ్గర ఏమన్నా స్పెషల్ కేరింగ్ ఏమైనా తీసుకున్నారా? సో ఈవీఎంలకు సంబంధించినటువంటి టెక్నికల్ ఎర్రర్స్ను సాల్వ్ చేయడానికి ఏమైనా పర్టికులర్ టీమ్స్ ఏమైనా డిప్లాయ్ చేశారా? మనకి 502 మొత్తం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసాం. అక్కడ ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో కూడా మీకు వెబ్ కాస్టింగ్ పెట్టాం. అంటే లోకల్ ఒకటి వాల్ మౌంటెడ్ కెమెరా, బయట ఒకటి వాల్ మౌంటెడ్ కెమెరా. ఇవి కాకుండా మనకు అదనంగా మనం మైక్రో అబ్జర్వర్ను పెట్టుకోవడం జరిగింది. ప్లస్ మనకు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. సో నార్మల్ పోలింగ్ స్టేషన్తో పోల్చుకుంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో మీకు డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫోర్స్ అనేది అదనంగా ఉంది. సో దెన్ ప్రతి వెహికల్ కూడా మీకు జీపీఎస్ ఫిట్ చేసుకొని ఆ వెహికల్ కూడా మేము ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా మీకు విశాఖపట్నంలో మనకు వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ లేవు కానీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. బట్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. సజావుగా సవ్యంగా లా అండ్ ఆర్డర్ ఏ ఇష్యూ లేకుండా ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా పీస్ఫుల్గా ఎలక్షన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఫైనల్గా చెప్పండి సార్, అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే యూత్ ఓటర్లు ఎక్కువగా పార్టిసిపేట్ చేయబోతున్నారు, దట్టు మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి. సో దానికి సంబంధించి మీరు మొదటి నుంచి ఒక అవేర్నెస్ కార్యక్రమం క్రియేట్ చేస్తున్నారు. ఈసారి ఎంత పర్సెంటేజ్ పోలింగ్ పెరుగుతుందని మీ అంచనా ఉంది? సో దానికి మీరు ఏం చెప్పబోతున్నారు ఓట్లు వేసేటువంటి వాళ్ళకి? మనకి లాస్ట్ 2019 ఎలక్షన్లో 66.37 రికార్డ్ అయింది. ఈసారి 80% తక్కువ కాకుండా ఓటింగ్ చేయించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. చాలా మటుకు అన్ని చోట్ల కూడా స్వీప్ యాక్టివిటీలు చేసాం. అంటే మనకు బూత్ స్థాయిలో, అలాగే మనకు గేటెడ్ కమ్యూనిటీసు, అలాగే మీకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మల్టిపుల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేసాం. అందరు కూడా ఓటు హక్కు క్రియేట్ అంటే యూత్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరూ కూడా ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. మీరు గమనించుకుంటే 25 ఏళ్ళ లోపల ఓటర్ చూసుకుంటే సుమారుగా 2.3 లక్షల ఓటర్లు ఉన్నారు. అలాగే 18 నుంచి 19 మధ్య చూసుకుంటే 55,000 ఓటర్లు ఉన్నారు జిల్లాలో. అంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఓటర్స్ మోరార్లెస్. సో కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఖచ్చితంగా ఈ డెమోక్రసీకి ఈ ఓటు విలువ తెలియజేసేలా అందరూ ఓటు వేసేదానికి ముందుకు వస్తారని భావిస్తున్నాం. అందరినీ కూడా ఆ విధంగా ఎంకరేజ్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా 80% తక్కువ కాకుండా ఓటింగ్ పడుతుందని మాకు నమ్మకం ఉంది. మాకు థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ ఇన్ దిస్ క్రూషియల్ సిచ్యువేషన్ సార్. సో చూస్తున్నామంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగాయి. క్రిటికల్గా ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా సెంట్రల్ ఫోర్స్ని డిప్లాయ్ చేస్తాం. సో యూత్ ఓరియంటెడ్ ఓట్లు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఈసారి పోలింగ్ పర్సెంట్ మోర్ దాన్ 75 to 80 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ నారాయణ రాజ్ కుమార్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.